IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చెలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అంశం ఏంటంటే సెబీ అదేవిధంగా అదానీ వ్యవహారము. హిడెన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ నెల 22న ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం వస్తున్న పరిస్థితి. అసలు ఏంటంటే అదానీ గ్రూప్ల వాటాలు ఒక్కసారిగా పెరిగిపోవటము, అదేవిధంగా సెబీ ఏమో అదానీ గ్రూప్ వాటాలపై తూతుమంత్రంగా నివేదిక ఇవ్వడము. దీని ద్వారా కొంతమంది విశ్లేషకులు ముక్కున వేరేసుకుంటున్నారు. అసలు ఏం జరిగింది, అదానీ అదేవిధంగా హిడెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టు, సెబీ ఇలా ఈ రకంగా నిర్లక్ష్యంగా ఎందుకు నివేదిక క్రియేట్ చేసిందన్న వ్యాఖ్యలు. సో మీలాంటి ప్రజా సంఘాల నాయకులు ఏం చెప్తారు సార్ దీని మీద? భారతదేశం క్రోనిక్ క్యాపిటలిస్టుల చేతిలో చిక్కుపోయింది. ఓకే, ఏ రోజు కూడా టాటా బిర్లాలు ఉంటే బిర్లాలు గాంధీ గారికి సాయం చేసిన మాట వాస్తవం. దేశ స్వాతంత్రం కోసం కొంత ఘనశ్యామ్ దాస్ బిర్లా గారు గొప్పవాడు. ఈ కొత్త బ్యాచ్ కాదు. టాటాలు ఏ రోజు కూడా పాలిటిక్స్లో కల్పించుకోలేదు. వాళ్ళ ప్రొఫెషనల్ మేనేజ్మెంటు పర్ఫెక్ట్ మేనేజ్మెంట్గా ఉంటుంది. ఎవరు వాళ్ళ పార్సీలైనా సరే దేశ జనజీవన సంస్థలో భాగమైనారు. ఇక్కడ ఉండే దుర్మార్గమైన గుమా వ్యాపారుల కంటే చాలా అద్భుతంగా ఏది ఒకళ్ళ మీద ద్వేషం కానీ ఒక ప్రాంతం మీద ఇది కానీ రాగద్వేషాలకు అతీతంగా వాళ్ళు ఉంటారు. వాళ్ళే కనుక రాజకీయాలు శాసించాలనుకున్న డబ్బులతో ఇక్కడ ఆ రోజు 100 మంది ఇండస్ట్రీతో ఒక జేఆర్డీ టాటా గారు సమానం అయి ఉండేవారు. ఏ రోజు పట్టించుకోలేదు. ఏమన్నా కావాలంటే ఫండ్స్ ఇస్తారేమో, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇవాళ ఈ దేశం మొత్తం ఒక అదానీ గారి చేతుల్లో చిక్కుపోయినట్టు అనిపిస్తుందండి. వ్యాపారం చేసుకుంటే ఇబ్బంది లేదు. అంబానీ గారు కూడా ఉన్నారు. ఆయన ఏడెన్ అని మీకు తెలిసే ఉంటుంది. అది ఇండియన్లో మన ఇండియాలో భాగంగా ఉండేది. సౌదీ అరేబియా కింద యెమెన్కి రాజధానిగా సహ రాజధాని ఉందన్నమాట. అక్కడ ఆయన వ్యాపారం చేయడానికి వెళ్ళారు. ఆ బ్రిటిష్ ఇండియా రూపీసే ఉండేది. తర్వాత వాళ్ళకి చెప్పారు. అక్కడి నుంచి ఆయన వచ్చారు. ఈ చట్టాల్లో ఉన్న లొసుగులను వాడుకుని పైకి వచ్చారు. తోటి వ్యాపారస్తులు వేసేసి 100 సందర్భం ఒక సందర్భం తెలియదు కానీ ఎప్పుడు కూడా వేసేసి నరకయాతన పెట్టి వేధించి పోలీసులు పంపించి ఈడీలు పంపించి ఇంకోళ్ళు పంపించి వేధించిన దాఖలాలు లేవండి. ఎక్కడో రేర్ కేసెస్. ఈ దేశంలో మొదలుపెట్టింది ఎవరంటే అదానీ గారనే ఆరోపణలు కంప్లీట్గా ఉన్నాయి. నా తెలుగు జాతి 14 కోట్ల మంది బిడ్డలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ అదానీ గారికి మద్దతు ఇస్తే మోడీ గారికి మద్దతు ఇచ్చినట్టు హిందువులకు మద్దతు ఇచ్చినట్టు కాదు. వీళ్ళు అన్న తప్పే ఉంది. అదానీ నెంబర్ 2 అయితే మీకు బాధ ఏంటంటున్నారు. నెంబర్ 2 అయితే కాదు. ఇవాళ నా తెలుగు జాతి బిడ్డలైన పెన్నా ప్రతాపరెడ్డి గారిని 6 సిమెంట్ యూనిట్లు తెలంగాణలో కానీ ఏపీలో కానీ కర్ణాటక శ్రీలంక 6 సిమెంట్లు గుజరాత్ అంబుజా కంపెనీ ఈ టేక్ ఓవర్ చేశారు. అదేమో వీళ్ళు టేక్ ఓవర్ చేసింది. ఇది హోస్టైల్ టేక్ ఓవరా లేదనేది జనాలు తెలుసు. అది కూడా కాకుండా మధుసూదన్ రావు గారిది, గ్రంథి మల్లికార్జునరావు గారి జీఎంఆర్ గారి వీళ్ళ పవర్ ప్లాంట్లు 2 పేక మీద కత్తి పెట్టారా. పోర్టులు కనెక్టివిటీ లేదు. దేశంలో పోర్టులు ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాయండి. ఎయిర్పోర్ట్లు అటు నుంచి పోర్టులు కూడా నేను విదేశీ బొగ్గేమో ఈ విధంగా చెప్పి ఆ పవర్ ప్లాంట్లో వసూలు చేసుకున్నారు. ఇద్దరు తెలుగు బిడ్డలే కదా. అది అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకున్న ఇంతకుముందు గ్రంథి మల్లికార్జునరావు గారి అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చారు కృష్ణపట్నం పోర్టుకి. అక్కడికి వచ్చి విశ్వేశ్వరరావు గారిని వేసేసారు. కొడుకులు లాక్కెళ్ళి కుటుంబంలో చిచ్చుపెట్టి మొత్తం ఆ సెజ్ మొత్తం అంతా తీసుకుని ఇవాళ కేంద్ర ప్రభుత్వం 12 అద్భుతమైన నగరాల్లో కృష్ణపట్నాన్ని డిక్లేర్ చేసింది. మన కృష్ణపట్నం మరి ఆంధ్రప్రదేశ్లో ఉంటాను, అంత పెద్ద నగరం ఎప్పుడేం తెలీదు. ఆయన అదానీ గారి కోసం అనుకుంటే లైన్ హైదరాబాద్కి వేసేస్తారు. భారత పెట్రోలియం కార్పొరేషన్ అదొక బ్రహ్మాండమైన సిటీగా డెవలప్ చేసేస్తాను, వేలాది కోట్లు లీక్ చేస్తాను. అదానీ గారు తీసుకున్న తర్వాత విశ్వేశ్వరరావు గారి దగ్గర ఇంకొకరి దగ్గర శ్రీధర్ గారి దగ్గర ఉన్నప్పుడు లేదండి. అది అయిపోయిన తర్వాత మన ఈయన డివిఎస్ రాజు గారు, సత్యనారాయణ రాజు గారు తోడేళ్ళున్న గంగవరం పోర్టు అయితే వాళ్ళు అదానీ గారిని కంపెనీ చూపించిన చర్యలు హేయమని భావిస్తున్నాను. పేక మీద కత్తి పెట్టారా ఇంకోళ్ళు పెట్టారనే తర్వాత సంగతి బతిమాలారు బామారాని ఎలా వచ్చారు దారి నుంచి ఆ మొత్తం డీపెస్ట్ పోర్ట్ ఇన్ ఈస్ట్ కోస్ట్. ఈ దేశంలో డ్రెడ్జింగ్ చాలా మితంగా అవసరమైన అద్భుతమైన పోర్ట్ అది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ పోర్ట్, దాని ద్వారా వెళ్తాయి. స్టీల్ ప్లాంట్ ఏమి దాని పక్కనే ఉందండి. 5,000 ఎకరాలు అనేక గ్రామాలని ఖాళీ చేయించి మత్స్యకారులను బయటికి దోసేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అందరూ గట్టిగా తప్పని అన్నా సరే ఆయన ఏం చేశారు, మంచి పని చేశారు. ఇది ఈ 3 decades తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉమ్మడి రాష్ట్రం ఉండేది చెందుతుంది. అప్పుడు 8,000 కోట్లైనా 30,000 కోట్లు 50,000 కోట్లు విలువ అయితే కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది. దాన్ని ఆయన కొట్టేసి అది కూడా కాకుండా 10.5% ఎంతో ఈక్విటీ స్టేట్ గవర్నమెంట్కి డైరెక్ట్ దాంట్లో ఉంటే
అది కూడా జగన్ గారి పేక మీద కత్తి పెట్టారా, బతిమేలారా, బామరా, మరి ఆయన కేసు నా పైన ఉన్నారు కదా, అది లాగేసుకుని మొత్తం దాన్ని 100% ఈక్విటీ స్టేక్ టేక్అవుట్ చేసి, ఇది కాకుండా జీవి కృష్ణారెడ్డి గారు ముంబై ఎందుకు కనపడిందో ఆయనకి, ముంబై ఇంటర్నేషనల్ తీసేసి జీవికి తీసేసి అదాని గారు పెట్టుకున్నారు, పేక మీద కత్తి పెట్టారా, బతిమాలారా, ఈడీ వీళ్ళు వాళ్ళని పిలిపించి ఎంత అద్భుతమైన అధికారులు ఉన్నారు వీళ్ళుగానైతే. మన దేశంలో చాకులు లాంటి వాళ్ళు ఉన్నారు, అద్భుతమైన క్రీమ్ ఆఫ్ ద సొసైటీ ఉంది, వాళ్ళని అద్భుతంగా వాడుకుంటే బాగుండేది ఈ రాజకీయాలకు కాకుండా. ఆయన్ని కోవిడ్లో మీరు నేను భయపడుతున్నాం, ఎప్పుడు 2020 మే జూన్ టైంలో కూర్చుంటే, నేను ఎందుకు మీకు టాపిక్ కూడా వస్తాను, అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఆయన్ని తీసుకుని దాంతోపాటు నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను కూడా 70% ఈక్విటీ స్టేక్ దీనికి ఉంది, అది కూడా లాగేసి 18,000 కోట్లు బిడ్ చేసుకుంటారని ఆయన తెలుసు. బిడ్జి కంప్లీట్ అయిపోయింది, అటల్ బిడ్జి అని 18,000 కోట్లు పెట్టి ముంబై నుంచి నవీ ముంబైకి బిడ్ చేశారు సముద్రంలో. అది అవ్వటానికి ముందే తీసేసుకుని ఎయిర్ ఇండియా ప్రాపర్టీస్ కూడా దానికి వాళ్ళకి ఇవ్వకుండా అది కూడా మాకు కావాలని చెప్పి ఎయిర్పోర్ట్లో సహా 40,000 కోట్ల రూపాయలు పడుతుంది. ఆయన అఫీషియల్గా 19 లక్షల కోట్లు, అఫీషియల్గా 40-50 లక్షల కోట్లు సంపద తీసుకుని ఇవాళ కావాలంటే ఒక 100 ఎంపీలని ఒక తల 3,000 ఇస్తే 33 లక్షల కోట్లు పక్కన పెట్టే కెపాసిటీ అంటున్నారు. వాళ్ళు ఉంగుతారు లేదని తర్వాత జనాలు తెలుసు, ఓ 3,000 కోట్లు ఇస్తే ఎంపీ వెళ్తాడా లేదనే తెలుసండి. ఇవాళ అలాంటి ఆయన ఇవాళ దాని మీద ఇంతకుముందు ఈ రిపోర్ట్ వస్తే అది విదేశీ కుట్ర అంటున్నారు. ఇంతకుముందు రిపోర్ట్ వస్తే సెబీని ఎంక్వైరీ చేయమంది, సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది ఇష్యూస్, పార్లమెంట్లో జేపీసీకి ఒప్పుకోలేదు, ఒప్పుకున్నా సరే మేము చాలా దుర్మార్గమైన ఆఖరికి సెబీ పెడితే ఆ సెబీ ఇవాళ ఇచ్చిన రిపోర్ట్ అవునా కాదా చెప్పరేంటి? సెబీ చీఫ్కి ఆవిడ ఖండిస్తుంది, అదాని గారు ఖండిస్తారు, అన్న బీజేపీ మొత్తం బీజేపీకి ఏంటి సంబంధం అన్నాను దీంట్లో నేను. ఇది వాజ్పేయి గారు, మదన్మోహన్ మాలవీయ గారు, బలరాజ్ మాధవ్ గారు, అద్వానీ గారు, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు పెట్టిన పార్టీ, ఆ పార్టీని అదాని గారు డిఫెండ్ చేయాల్సిన అవసరం ఏంటి అసలు నాకు అర్థం కాదండి. నేను కొన్నింటిలో ఐడియాలజికల్ కొన్ని డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ సిద్ధాంతపరంగా అరసు ఉంది, ఎంత సేవాభావం ఉంటుందండి, డిఫరెన్స్ ఏదన్నా. ఆ పార్టీ అందరూ ఇవాళ వచ్చి ఈయన అదాని గారు వేసుకొని డిఫెండ్ చేయడానికి నాకు అర్థం కావట్లేదు, పార్లమెంట్లో ఒప్పుకోరా ఏంది ఇది? మొత్తం ఇంతకుముందు కూడా ఎలా చేశారు, బహిష్కరించేసి బిల్లు ఆమోదించుకుని వాళ్ళ చట్టాలు సవరించుకుని, ఇది అన్యాయం అండి. ఇది దేశంలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఇది ఎమర్జెన్సీ కన్నా విపరీతమైన పరిస్థితులు వచ్చేటట్టు ఉన్నాయని నా అభిప్రాయం. దయచేసి మనమేం మాట్లాడితే విదేశీ కుట్ర ఏంటి, విదేశీ కుట్ర ఇందిరాగాంధీ గారి టైంలో కూడా కొంతమంది అన్నారు విదేశీ హస్తం అని. ఎక్కడే బాబు హస్తాన్ని అనుమానం చూసుకునేవారు. ఈ మధ్యన ఇది లేకుండా విదేశీ కుట్ర ఏం కుట్ర మరి? మోడీ గారు గౌరవనీయులు ప్రధానమంత్రి వెళ్ళి ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు పక్కన అదాని గారు, కొరియా వెళ్ళినప్పుడు అక్కడ కంపెనీ వచ్చేది, ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ వచ్చేస్తుంది, ఇంకో దేశం వెళ్ళినప్పుడు ఇంకోటి వచ్చేస్తుంది. అమెరికా వెళ్ళి అక్కడ సుందర పిచ్చయ్య గారిని బతిమాలుకుని ఆ కంపెనీని గుజరాత్కి తీసుకొచ్చి 80,000 కోట్లు పెట్టుబడి పెడతారు. వాళ్ళు మిగతా వాళ్ళని ఫెసిలిటేట్ చేసుకుంటారు. ఈ దేశం వాళ్ళకి ఈ సబ్సిడీ ఇస్తుంది. ఎలాంటి సబ్సిడీ అంటే ఇంతకుముందు కూడా చెప్పానండి, ఏది ఆ కంపెనీ ఇండియాలో కనుక అది కూడా గుజరాత్లో పెడితే ఒక ఉద్యోగం ఇస్తే 3.2 కోట్లు, 10,000 ఉద్యోగాలు ఇస్తే 32,000 కోట్లు ఈ దేశం ఆ కంపెనీకి సబ్సిడీ ఇస్తుంది, లేదంటే క్యాష్ వాళ్ళకి ఉచితంగా ఇస్తుంది అనమాట. గుజరాత్లో పెడితే ఇచ్చారని దేశ ఇండస్ట్రీస్ మధ్యలో చెప్పారు. ఇదేంటని దామని కింద పడిపోయాడు. ప్రతిగా స్వీకారం చేసిన తర్వాత మనందరికి డీటెయిల్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆయన మీద దాడి మొదలు పెట్టారు కాబట్టి నోరు మూసి కూర్చున్నాడు అని. దయచేసి ఇండియాలో క్రోనీ క్యాపిటలిజం చాలా దారుణంగా పెరిగిపోతుంది. వాళ్ళ చేతుల్లో కొంతమంది వ్యక్తుల్లో దేశం చిక్కుకుని విలవెల్లాడుతుంది. తెలుగు బిడ్డలైన 6 ప్రతిష్టాత్మక వ్యాపారస్తులు గిలగిలా పడి వదులుకొని అదాని గారు పాహిమామనే కాళ్ళ దగ్గర పడిపోయిన సిచ్యువేషన్ వచ్చిందో లేదో ప్రజలు ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నాను.